సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. విజయ్ డైరీ నుంచి కొన్ని లీక్లు ఇచ్చి మీడియాకి ఒక దుష్ప్రచారం చేస్తూ నేను నా ఒక సభ్యత్వాన్ని నా ఒక సొసైటీని రద్దు చేస్తున్నట్టు మరి సాక్షి టీవీలో స్క్రోలింగ్ రావడం కానీ సాక్షి పేపర్లో రావడం కానీ జరుగుతుంది. మరి నేను ఈరోజు దాని గురించి ప్రశ్నించడానికే ఈరోజు వస్తే ఇక్కడ చైర్మన్ లేడు, ఎండీ ఉన్నాడు. మరి ఎండీని కూడా సూటిగా మేము ప్రశ్నించడం జరిగింది. మొదటిగా మేము చూసుకుంటే నిజంగా నేను జగత్ డైరీలో భాగమై ఉండి జగత్ డైరీ నిజంగా బకాయిలు ఉండింటే 5 సంవత్సరాలు అయింది. నేను ఈరోజు చక్రాంతలపల్లి నుంచి సొసైటీ మెంబర్గా ఉండబట్టి 5 సంవత్సరాల్లో గుర్తు రానిది ఎందుకు ఈరోజే గుర్తు వస్తుందని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. అంటే చైర్మన్ గారు ఒకరోజు నిద్రలేసి అమ్మో ఈరోజు విఖ్యాత్ డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఈరోజు సడన్గా ఆయనకి నిద్రలేసి గుర్తు వచ్చినట్టు ఈరోజు ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది. 5 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది, ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మరి జగత్ డైరీకి ఒకవేళ జగత్ డైరీలో నేను భాగము రెండు అలిగేషన్స్ చేస్తున్నారు నా మీద, 2 అలిగేషన్స్. ఒకటి నేను జగత్ డైరీలో భాగమై ఉండి ఇంకొక విజయ్ డైరీలో నేను ఉత్పత్తి చేయడానికి నేను అర్హుడిని కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు. మరి ఈరోజు ఈ చైర్మన్కి బాగా తెలుసు జగత్ డైరీ అని ఒక సంస్థ కోవిడ్కి ముందే మనం మూసేయడం జరిగింది. ఆ రోజు ఇదే చైర్మన్ ఆలగడ్డకు వచ్చి 3 అడుగులు వకీఫ్ బోర్డులోకి మేము ఎంటర్ అయ్యామని చెప్పి ఎన్నో కేసులు పెట్టినాడు జగత్ డైరీ మీద. ఈ ప్రభుత్వంలో ఈ యొక్క విధానంలో ఈ ప్రభుత్వం నడిచే తీరులో వ్యాపారం నడపలేదని చెప్పి మాకు అర్థమయ్యి కోవిడ్ ముందే జగత్ డైరీ అనే ఒక సంస్థని మూసేయడం జరిగింది. దాని తర్వాతే చక్రవాంతలపల్లి సొసైటీకి నేను ఎన్నుకోబడడం జరిగింది. మరి ఒక పక్క జగత్ డైరీ మూసుకున్న తర్వాతే నేను చక్రవాంతలపల్లికి వచ్చాను. ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు, నేను జగత్ డైరీ నుంచి బకాయిలు ఉన్నానని చెప్పి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒక ఆధారం కూడా చూపించట్లేదు నేను బకాయిలు ఉన్నానని చెప్పి. ఎవరైనా ఒక సొసైటీని టర్మినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆధారాలు చూపించాలా లేదా? ఇదిగో నువ్వు జగత్ డైరీలో ఉన్నావు, ఇదిగో ఇది నీ పార్ట్నర్షిప్ డీడ్, నువ్వు ఈ రకంగా పార్ట్నర్గా ఉన్నావు, ఇదిగో నీకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్, ఇదిగో అని చెప్పి ఆధారాలు ముందర చూపించి మాట్లాడాలి. నా ప్రకారంగా నాకు 5 సంవత్సరాలు ఒక్క నోటీస్ రాలేదు. ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చే నేను తీసుకోవట్లేదు అని చెప్పి. నిరూపించమని చెప్పండి, నేను చక్రవాంతలపల్లిని వదిలేస్తా. నాకు ఇప్పటి వరకు నోటీస్ నాకు అంది, నేను దానికి జవాబు చెప్పట్లేదని చెప్తే నేను చక్రవాంతలపల్లి నుంచి నేనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతా. నాకు ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇవ్వలేదు. నువ్వు పలానా బాకీ ఉన్నావు అని చెప్పి నాకు ఈ 5 సంవత్సరాలు ఎవరు చెప్పలేదు. ఈరోజు కొత్తగా 5 సంవత్సరాలతో అన్నీ గుర్తొచ్చి ఈరోజు కావాల్సి. కానీ నిజంగా వీళ్ళకి రైట్ ఉండింటే, నిజంగా జగత్ డైరీ అఫీషియల్గా వీళ్ళకి ప్రూఫ్స్ ఉండింటి డిస్క్వాలిఫై చేసుంటే ఎందుకు బోర్డ్ మీటింగ్ చీకట్లో నడిపాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంత అడ్డంగా అంటే 4 డైరెక్టర్లు నా పక్క ఉన్నారని చెప్పి ఒక్క డైరెక్టర్కి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు ఒక బోర్డ్ మీటింగ్ పెట్టారు. ఒక బోర్డ్ మీటింగ్ విజయ్ డైరీ తరపు నుంచి ఒక బోర్డ్ మీటింగ్ జరగాలంటే ఎక్కడ జరగాలి? జరిగితే నంద్యాల డైరీలో జరగాలి, లేకపోతే కర్నూలు డైరీలో జరగాలి. కానీ ఎక్కడ జరుగుతుందో తెలుసా? చైర్మన్ గారు ఇంట్లో బోర్డ్ మీటింగ్ పెట్టుకుంటారు. నిజంగా ఒకవేళ మీరు కరెక్ట్, మీకు చిత్తశుద్ధితో మేము ఇవంతా చేశామంటే ఎందుకు నా డైరెక్టర్లకి నోటీస్ ఇవ్వకుండా మీరు మీటింగ్లు పెట్టారు? ఎందుకు డైరీలో కాకుండా వెళ్ళి మీరు చీకటి రహస్యంగా వెళ్ళి మీ ఇంట్లో ఎందుకు మరి బోర్డ్ మీటింగ్ పెట్టారని చెప్పి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక సొసైటీని రద్దు చేయడం అంటే అంత సులభమా? నాకు నోటీసులు ఇవ్వాలి, నేను జవాబు చెప్పుకోవాలి, నా బాధ ఏంటో నేను చెప్పుకున్న తర్వాత ఆ కమిటీ నిర్ణయించవచ్చు మరి నేను అర్హుడినా అని. మరి ఇవేవి లేకుండా డైరెక్ట్గా ఆయన వస్తాడంట, చీకట్లో మీటింగ్లు పెడతాడంట, రద్దు చేస్తాడంట. ఇది కోర్టుకు వెళ్తే 2 రోజులు కూడా కాదు, సింగిల్ హియరింగ్లో స్టే వస్తుంది. ఆ ప్రకారంగానే నేను కోర్టుకి వెళ్ళాను. ఖచ్చితంగా కోర్టులో కూడా మాకు అనుకూలంగానే ఆర్డర్ వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు నమ్ముతున్నాము. నీకు నా పైన కోపం ఉంటే నా పైన తీర్చుకో, నేను చైర్మన్ అవుతాను, నేను పైకి వస్తానన్న అబద్ధత భావం నీకుంటే నా పైన తీర్చుకోవాలి. కానీ చక్రాంతలపల్లి సొసైటీని రద్దు చేసి అక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి?
మీకేమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నా, సభ్యత్వం తీసేయండి. అంతేగాని చక్రవంతలపల్లి సొసైటీ రద్దు చేస్తే ఎట్లా? మీరు నా పైన ఉన్న గ్రజ్జుతో మీరు రైతులను ఎంత ఇబ్బంది పెడతారు? మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు. ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో అని చెప్పి ఎవరైనా డైరెక్టర్లు వెళ్ళి ముట్టుకుంటే చాలు క్యాంపులకి లేపుతున్నారు. కనీసం పోయి మాట్లాడి ఇదిగో అయ్యా ఇదిగో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి, చైర్మన్ వెంట మీరుంటే మిమ్మల్ని కూడా రేపు పొద్దున ఆయన చేసిన తప్పులకి మిమ్మల్ని కూడా బొక్కలో పెడతారంటే క్యాంపుకి ఎత్తేస్తారు. అంటే వీళ్ళ సొంత కొడుకుని పెట్టుకొని అక్కడ లాయర్గా విజయ్ డైరీ తరపు నుంచి వేస్తారు. నాకు అర్థం కాక నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను, నువ్వు చైర్మన్గా ఉండడానికి ఎందుకు రైతులు కడుతున్న డబ్బులతో, రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు లాయర్ ఫీజులు కట్టుకోవాలి? రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు క్యాంపులకి ఎత్తి డైరెక్టర్లతో జల్సాలు చేపిస్తారు, మందు దాపుతారు, తీర్థయాత్రలు తిప్పుతారు? ఎవరు డబ్బులు ఇవన్నీ? ఎన్నిసార్లు క్యాంపులు తిప్పుతారు? నేను ఇంకోటి కూడా చాలా సూటిగా చెప్తున్నాను, ఈ డైరెక్టర్లకి ఎవరైతే ఇలా క్యాంపులకి వెళ్ళి ఇలా చేస్తారో, చాలా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో. ఈ అవకతవకలు బయట పెడితే మీ ముందరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇబ్బంది పడతారో వెనికిలున్న డైరెక్టర్లకు కూడా నేను చెప్తున్నాను, ఈ అవకతవకల్లో మీకు కూడా భాగం ఉన్నట్టే భావిస్తుంది. మీరు గనక ఈయనకి ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతే వచ్చే రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి, లీగల్గా ఇబ్బంది పడతారని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క డైరెక్టర్కి తెలియజేసుకుంటున్నాను. మరి మీరు విజయ్ డైరీలో జరుగుతున్న ఎన్నో అవకతవకలు బయటికి పడతాయని చెప్పి ఒక భయంతో, ఒక అభద్రత భావతో ఈరోజు ఎన్నో అన్యాయంగా అక్రమంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిదీ బయటికి తీస్తాము. త్వరలోనే మీరు చేసే పనులకన్నిటికీ కూడా జవాబు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. బైలాస్ ప్రకారం మ్యాక్స్ సొసైటీ ప్రకారము ఒక మీటింగ్ జరగాలి అంటే, ఒక బోర్డు మీటింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి డైరెక్టర్కి నువ్వు నోటీస్ ఇచ్చి మీటింగ్ జరపాలా. నువ్వు చీకట్లో చేసుకోవడానికి ఇదేం మన తాత జాగీర్ కాదు. ఒక బోర్డు మీటింగ్ పెట్టేటప్పుడు నోటీస్ ఇవ్వకుండా బోర్డు మీటింగ్ ఎలా జరిపారు? నాకు అవకాశం ఇవ్వకుండా, నా ఎక్స్ప్లెనేషన్ వినకుండా మీరు ఒక సొసైటీని ఎలా రద్దు చేశారు అని ప్రశ్నించడానికి వస్తే పాపం ఎండీ దగ్గర కూడా ఏం సమాధానం లేవు. నేను ఏం చేయగలుగుతాను, ఆఫ్టర్ ఆల్ అన్ ఎంప్లాయ్, మొత్తం చైర్మనే అంటాడు. మరి చైర్మన్ ఉన్నారా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరీలో కనిపించట్లేదు నాకు. గత ప్రభుత్వంలో గత సీఎంని వాడుకొని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని ఎలా అయితే ఆయన చైర్మన్ అయినాడో, రూల్స్కి అతీతంగా 2 సంవత్సరాలు డైరెక్ట్ ప్రెసిడెంట్గా లేకుండా అవకతవకలు అన్నీ ఒక యంత్రాంగమే వచ్చి పనిచేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు. ఇప్పుడు నేను అవన్నీ బయటికి తీసి లాగుతానని చెప్పి ఒక భయంతో నా నోరు మోపించడానికి వీళ్ళు సొసైటీ రద్దు చేశామనుకుంటున్నారు. కానీ నెంబర్ 1 సొసైటీ రద్దు అవ్వదు కోర్టుకు వెళ్ళినందుకు. నెంబర్ 2 నాకు బకాయిలు ఉండింటే ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాళ్ళ ప్రభుత్వమే కదా. 3 అడుగులు ముందరికి వచ్చానని వకీఫ్ బోర్డులో పెద్ద కేసులు వేస్తున్నాడు. 1.5 అంటే చాలా పెద్ద డబ్బు. ఎందుకు ఇన్ని రోజుల వరకు నోరు మెదపలేదు? ఎందుకు ఈ రోజు గుర్తొచ్చింది 1 కోటి రూపాయలు? ఆ బోర్డు మీటింగ్కే మెరిట్స్ లేవు. ఆ బోర్డు మీటింగు డైరెక్టర్లకు నోటీస్ ఇవ్వలేదు ఒకటి, నాకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం ఒకటి. ఇవే ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేశారు. కోర్టులో వేసాము. గతంలో ఇలానే జరుగుతుంది. కోర్టుకు వెళ్తే కోర్టుకు కూడా వాళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. ఖచ్చితంగా న్యాయస్థానంకి వెళ్ళాము. మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్ముతున్నాం. మీరు కూడా వెనుకలున్న డైరెక్టర్లు కానీ మొత్తం వదిలేస్తే నేను చక్రాంతపల్లి నుంచి రాజీనామా చేసిపోతా. మీరు నోటీసులు చేసినదిగా ఆయన సాక్ష్యం ఏదేది? మీరు నోటీసులు వచ్చిన నోటీసులు రిఫ్యూజ్ చేసినదిగా ఆయన సాక్ష్యం చూపిస్తున్నారు. నేను కూడా మీకు రేపు 100 సాక్ష్యాలు చూపిస్తా, ఊరికే సంతకాలు పెట్టి సీఎంకే రాసినట్టు. ఎంతసేపు అండి అవి? తప్పుడు అడ్రస్కి పంపిస్తారు. నో అడ్రస్, రాంగ్ అడ్రస్ అని చెప్పి రాసుకొని వెనక్కి వస్తాయి. అవి నాకు నోటీసులు ఇచ్చినట్టు మీ అందరి ముందు చిత్రీకరిస్తున్నారు. నాకంటూ నోటీస్ వచ్చి, నా ఇంటికి నోటీస్ వచ్చి నేను తీసుకోకపోయింటే నేను చక్రాంతలపల్లి నుంచి తప్పుకుంటా.